హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొండ తిరగడానికి వెళ్తున్నాం గాయ్స్. మేము అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండే ఒక్క బస్ కూడా లేదు, అన్ని ఆటోసే ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే ఇంకా ముందుకే ఆపేశారు. అసలు చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు. సో ఇంకా అక్కడే మా డాడీ అయితే మమ్మల్ని ఆపేసి లోపలికి తీసుకొచ్చేసారు. ఇంకా ఇక్కడ ముందు ఆపేశారు గాయస్. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తున్నాము. ఇంకా చాలా టైం. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి అప్పుడు కొబ్బరికాయ కొట్టి అప్పుడు స్టార్ట్ చేయాలి మా జర్నీ. అసలు ఆ క్రౌడ్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు చాలా మంది వచ్చారు. ఇయర్ అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇసుక వేస్తే రాలలేనంత జనాలు వచ్చారనమాట. ఇంకా జూమ్ చేస్తే క్లారిటీ పోతుంది, జూమ్ చేయట్లే. బొట్టు బాగా వచ్చింది నాది కదా. కుసుమ గారు మీకోసం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నా రావాల్సిందిగా కూర్చున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వెంటనే ఇక్కడికి రావాలి. తొలిపాలెంలో సబ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. పెనుబర్తి చంద్రమ్మ, పెనుబర్తి రానమ్మ, మీరు ఎక్కడున్నా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. అసలు అందరూ ఎవరుంటారు, ఎక్కడ ఎవరికి వెళ్తారు, ఎవరు వెళ్తారు చూద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదన్నమాట. సో అందుకని గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫుల్ ఆకలేసింది. యాక్చువల్లీ ముందు నుంచి వేసింది అనమాట. ఇంక స్టార్ట్ చేసి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక టిఫిన్ అయితే తినేసాను. ఇంకా అలా టిఫిన్ తినేసి కొంచెం దూరం నడిచాము. ఒక పక్కనేమో క్రెస్ బండ్ అయితే ఉంది. సరే ఇంకా క్రెస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఆగని చెప్పి కొనుక్కున్నాము. ఒక గ్లాస్ 20 రూపీస్ అనమాట. సో ఇక్కడ మేము దేని గురించి మాట్లాడుకుంటున్నాము, అక్కడ నాకు ఏం చెప్తుంది అంటే, ఇక్కడ పక్కన ఆంటీ రెడ్ కలర్ తాగుతున్నారు కదా, దాని పేరు మర్చిపోయినా. అదంటే చాలా మంచిదంట హెల్త్కి తాగితే. అసలు అంటే ఏంటి అని అడుగుతున్నాను అనమాట. నేను ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా పేరు వినలేదు. సో అందుకని అసలు అంటే ఏంటి అని చెప్పి అక్కడ అడుగుతున్నా. అండ్ ఇక్కడ కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ మెలన్స్ కనిపించే, బాడీ డీహైడ్రేషన్ అవుతుంది అని చెప్పి వాటర్ మెలన్స్ తీసుకుందాం అని ఆగాము. సో ఒక గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అంట. ఇక్కడ నేను అంకుల్ని పిలుస్తున్నా, బట్ నన్ను పట్టించుకోవట్లేదు అనమాట. సో మేము 4 మెంబర్స్ కాబట్టి 4కి 80 రూపీస్ ఇచ్చేసిన. సో 4 గ్లాసెస్ అనేవి చూస్ చేసుకుంటున్నా ఏవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. సో ఒక్కొక్క గ్లాస్ అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఏదో ఫ్రీగా ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నాను కదా. సో వీళ్ళకి ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే టూత్ పిక్స్ ఇవ్వలేదు. అండ్ ఇంకా పుచ్చకాయలు తినేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ దారిలోని ఒక ఆయన మ్యాంగోస్ అమ్ముతున్నారు. ఇంకా మ్యాంగోస్ కూడా మంచిగా కట్ చేసి అమ్ముతున్నారు, ఉప్పు కారం వేసి. సో కొనుక్కొని మంచిగా కూర్చొని మరీ తింటున్నాం అనమాట. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి మీకు, ఇక్కడ ఇట్లా వీడియోస్ తీసుకుంటుంటే అందరూ చాలా వింతగా చూస్తున్నారు. 6 కిలోమీటర్స్ నడిచాము. 26 కిలోమీటర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. పందిలాగా ఐస్ క్రీమ్ తింటుంది నాకు ఎట్టకుండా. వీళ్ళు మమ్మల్ని వదిలేసి మరి వెళ్ళిపోతున్నారు గైస్. శ్రవంతి వేపకాయల చాలా సోడా అంటే ఎలా ఉంటుంది, వాటర్లో ఉంటుంది స్ప్రైట్ లాగా. లోపల నీకు కలర్ సోడా అంతే తెలియదు కోసం స్ప్రైట్ లాగా ఉంటుంది. వచ్చినందరూ వెళ్దాం అన్నీ సొత్తులు. వ్లాగ్స్ విత్ దేవిక అందరూ సబ్స్క్రైబ్ చేసి. నాకే నీరసంగా ఉంది. అంకల్ మాకు ఇవ్వండి, మాకనే దాన్ని అడగలేం కూడా. ఒకసారి 500
ప్రభా వెళ్ళరా దారిలో ఎక్కడైనా వస్తా ఉందా అదా మంచి సందిగా ఉంది ఇయ్యు అంటే ఇయ్యు ఇప్పటికి 10 కిలోమీటర్స్ ఉంది ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి మా పరిస్థితి అంతా అసలు తిరగలేక చాలా కష్టాలు పెడుతున్నాం గాయ ఎందుకురా అసలు ఇన్ని ఇయర్స్ గిరి ప్రదక్షిణలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా కాళ్ళు నొక్కడం అని చెప్పి. అసలు వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా ఇంకేదో చేసినా అనుకుంటే సరిపోద్ది, కానీ ఇట్లా ఆలోచన రావడం చాలా గ్రేట్ వాళ్ళకి. అండ్ ఇలా అందరికీ హెల్ప్ చేసినందుకు వీళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. కంప్లీట్ గా అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు 2:30 అయింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్. ఆ 2:30 కూడా చాలా మంది కంప్లీట్ చేసుకున్నారు. బస్సెస్ అస్సలు ఖాళీ లేవు. ఇంకా మేము పడుకుండిపోయి మార్నింగ్ లేచాము 6:30కి అలా. ఇంకా టిఫిన్ అయితే చేద్దాము, ఆకలి వేస్తుంది, ఫుల్ ఆకలి వేస్తుంది అని చెప్పి టిఫిన్ కంప్లీట్ చేస్తూనే టెంపుల్ పైకి వెళ్దామా వద్దా అని చెప్పి మాట్లాడుకుంటున్నాము. ఎంత దూరం తిరిగాక చేసుకోకపోతే దర్శనం ఎట్లా అని చెప్పి పైకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. బస్సెస్ సీట్లే క్రౌడ్ ఉందని చెప్పి మెట్లు ఎక్కి మరీ వెళ్ళామన్నమాట. మొత్తానికి శ్రీవారి దర్శనం అయింది.